నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పై భక్తి అందరూ చేస్తారండి. పై భక్తి, పై ఆరాధనలో, పై ప్రార్థన అందరూ చేస్తారు. నేనంటే దేవుడు నచ్చే భక్తి చేయాలి. దేవుడు ఇష్టపడే ప్రార్థన నీ నుంచి, నీ మనసులోంచి, నీ కుటుంబంలోంచి దేవుని పాద సన్నిధికి దూపం వల్లే వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు తెలిసిపోతుంది మనకు ఎంత భక్తి. ఆరాధన చేసేటప్పుడు తెలిసిపోతే మనలో ఉన్న భక్తి ఏంటో, మనలో ఉన్న విశ్వాసం ఏంటో. ఎందుకంటే నిజముగా భక్తిపరుడు ఆరాధనలో ఆరాధించకుండా ఉండలేడు. నిజముగా క్రైస్తవుడైన వాడు ఆరాధనలో ఏంటి పాట పాడుతూ ఆరాధన చేయకుండా ఉండలేడు. ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న జబ్బు ఏంటో తెలుసా? అప్పటి వరకు పాటలు పాడతారు, అప్పటి వరకు జాజు కొడతారు, అప్పటి వరకు ఏంటి పాటలు పాడి స్తుతిస్తారు. ఆరాధన అనేసరికి చాలా మంది కిందకి వెళ్ళిపోతూ ఉంటారు, సమూహంలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. టాయిలెట్ కానీ ఒకడు, బాత్రూమ్ కానీ ఒకడు, తలనొప్పి వస్తున్నాను ఒకడు వెళ్ళిపోయి అక్కడ ఆ పాస్ వేసుకుంటాడు. ఎంతసేపు వేసుకుంటాడంటే ఆరాధన అయ్యే వరకు టాయిలెట్ వేసుకుంటాడు. ఆరాధన అయ్యే వరకు కింద ఏం చేస్తాడంటే 2-3 బ్యాచ్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఏరా చేపలు ఆడుతున్నాయా, ఈ మధ్య కనబట్టలేదేంటి, ఈ మధ్యన మెసేజ్ పెట్టట్లేదేంటి, ఈ మధ్యన వీడియోలు పెట్టట్లేదేంటి, ఈ మధ్యన ఏంటి అక్కడ కనబడుతున్నావు ఏంటి, ఈ మాటలు ఎక్కడ ఎప్పుడు? ఆరాధించే సమయంలో నువ్వు కింద ఊసలాడుతున్నావంటే, ఆరాధించే సమయంలో నువ్వు ఆరాధనలో ఉండటం లేదంటే నీలో భక్తి చల్లారిపోతుంది అర్థం. దేవునికి స్తోత్రం.